హలో గైస్, నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి మీరు చూపెట్టిన లవ్ ఇంకా ఇచ్చిన రెస్పాన్స్ అయితే క్రేజీ. అసలు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మమ్మీ సూన్ ఒక డివోషనల్ ట్రిప్కి వెళ్తుంది అనమాట. అందుకని శారీస్కి మ్యాచింగ్ బ్లౌజెస్ కావాలంటే మాది నాకు పట్టుకపోయినా. ఆమె ఇక్కడనే ఎక్కువ రేట్లు అంటే ఇంతకన్నా తక్కువ రేట్లు ఉన్న ప్లేస్ ఏదో నాకైతే తెలియదు. ఇంకా మీ మమ్మీలు కూడా ఇంతైనా 100 రూపీస్ అంటే 10 రూపీస్కి బార్గెన్ చేసి లాస్ట్కి అయితే కొన్ని బ్లౌజెస్ తీసుకున్నాము. ఇంకా ఆ రోజు వీక్ డే కాబట్టి రష్ అయితే చాలా తక్కువ ఉండే. దాని తర్వాత చార్మినార్ వెళ్ళినాం కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేయడానికి. నల్ల పూసలు, చెప్పులు అట్లా మనకి స్ట్రీట్లో చాలా తక్కువ రేటు దొరుకుతాయి కదా, అట్లా తీసుకున్నాము. తర్వాత పిస్తా హౌస్ పోయినా మా మమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుందని చెప్పి నాకు ఒక చాకోలవా కేక్, ఆమెకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేస్తే ఈ కార్తీక మాసం చేస్తాను నేను అవేం తినను, మొత్తం నా నియమాలు అన్నీ ఖరాబ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇక్కడ నవ్వుతుందనమాట. ఫైనల్గా అయితే ఏం తినలేదు, కానీ ఆ రోజు మేము అక్కడికి వెళ్ళి అట్లా కూర్చొని తినడం, ఫుల్ జోక్స్ క్రాక్ చేసుకున్నాం అనమాట. మీరు కూడా మీ మమ్మీ వాళ్ళని ఎప్పుడన్నా ఇట్లా చిన్న చిన్నగా బయటకు తీసుకెళ్ళండి. అక్కడ స్పెండ్ చేసే టైమ్ చాలా వాల్యుబుల్ అండ్ చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఇవి పువ్వొత్తులు అనమాట. కార్తీక మాసం డే 1 ఆ రోజు. సో అట్లా ఇద్దరం కలిసి 33 వత్తులు తీసుకొని మా ఇంటి దగ్గర ఉన్న చిత్రగుప్త టెంపుల్కి వెళ్ళినాం. కార్తీక మాసంలో ఈ టెంపుల్లో దీపం ముట్టిస్తే మనకి యమగండం నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు తప్పిపోతుందంట. సో మీరు కార్తీక మాసం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి కూడా మంచి లవ్ చూపెట్టండి.